శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మనం సంపూర్ణ రామాయణంలో 17వ భాగంలోకి వచ్చామండి. అరణ్యకాండ, శూర్పణఖ గర్వభంగం, లక్ష్మణుని శిక్ష, 14,000 మంది రాక్షసుల సంహారం. కథ వివరణ. శూర్పణఖ ఆగమనం. పంచవటిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు. కాలక్రమంలో హేమంతం ప్రవేశించిన ప్రాంతం. కాలపు సూర్యరశ్మి యొక్క స్పర్శ పులకింతలు కలిగజేస్తోంది. ఒక ఉదయాన రామలక్ష్మణులు నదిలో స్నానం ముగించుకొని తిరిగి వచ్చి తాము నిర్వర్తించవలసిన ఉన్న అనుష్ఠాన విధులను గురించి సంభాషించుకుంటూ ఉన్న సమయంలో ఒక రాక్షసి ఇక్కడ ప్రత్యక్షమైంది. రాముణ్ణి చూడగానే దాని హృదయం తక్షణమే కామోద్వేగభరితమైపోయింది. శ్యామల వర్ణంతో శోభిస్తూ పద్మదళాయతాక్షుడైన రాముడు మానవ రూపం దాల్చిన మన్మధునిలా గోచరించాడు. కానీ ఆ రాక్షసి అత్యంత అసహ్యమైన ముఖంతో, బాణ కడుపుతో, జారిన వక్షోజాలతో, వికృత నేత్రాలతో, తామ్రవర్ణపు శిరోజాలతో భీకరంగా ఉంది. రాముని దేహం యవ్వనవంతమయి, విభక్తమయి, బలిష్టమయి, రాజచిహ్నాలతో రాజిల్లుతుండగా ఆ రాక్షసి సందేహము వెగటు పుట్టించిందిగా. నడి వయస్సు అంచున ఉంది. ఆమె కామరూపిణి, కోరిన రూపం ధరించగలదు. కానీ రాముడు మోహంలో పడి రూపం మార్చుకోకుండానే రాముణ్ణి సమీపించింది. నిన్ను నేను భర్తగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనింది. అసహ్యమైన కురూపితో ఉన్న ఈ భార్యను వదిలి నన్ను చేపట్టు, ఎక్కడంటే అక్కడ విహరిద్దాం అంటూ తనను వివాహం చేసుకోమని కోరింది. కురూపి అయిన ఆ స్త్రీ సీతను కురూపి అనడము, నన్ను వివాహం చేసుకో అనడము రామునికి పరిహాసంగా తోచింది. రాముడు కూడా పరిహాసంగా, పాపం నా సోదరుడు ఒంటరిగా వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళి చేపట్టు అని లక్ష్మణుడి దగ్గరకు పంపింది. లక్ష్మణుడు మళ్ళీ రాముడి దగ్గరకు ఆమెను పంపాడు. లక్ష్మణుని శిక్ష. ఇలా ఇద్దరు వద్ద అనేక సార్లు వెళ్ళగా అసలే రాక్షసి, పైగా కామంతో ఉంది. తన కోరిక తీరకపోగా సీతమ్మే కారణమని భావించి శూర్పణఖ సీతపై దూకింది. ఆమెను సంహరిస్తానని, అప్పుడు మనం హాయిగా విహరిద్దామంటూ సీతమ్మ వైపు వెళ్ళబోయింది. వెంటనే రాముడు ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు తన కత్తితో ఆమె ముక్కు చెవులను కోసివేశాడు. శూర్పణఖ బాధతో ఆర్తనాదం చేసింది. బొటబొటా రక్తం స్రవిస్తుండగా అరణ్యంలోకి పారిపోయింది. ఆమె వేగంగా తన సోదరుడైన కరుడు, పలువురు ఇతర రాక్షసులతో కలిసి నివసిస్తున్న జనస్థానానికి వెళ్ళింది. భీతావహయ్యి రక్తముండుతూ శూర్పణఖ పెద్ద రోదిస్తూ అవమానంతో రగిలిపోతూ తన సోదరుడి పాదాల వద్ద పడింది. జరిగిన విషయాన్ని తనకి అనుకూలంగా మార్చి చెప్పింది. వారు నన్ను తీవ్రంగా అవమానం చేశారు, వారి రక్తం తాగితేనే నాకు శాంతి అన్నది. కరదూషణల యుద్ధం. శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా కరుడు, దూషణుడు 14,000 మంది రాక్షసుల సైన్యంతో పంచవటిపై దాడి చేశారు. రాముడు సీతమ్మను రక్షించమని లక్ష్మణుడికి చెప్పి తాను ఇక్కడే ఆ మహాసైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఏకవీర విక్రమం. శ్రీరాముడు అగస్త్యుడిచ్చిన దివ్య కోదండాన్ని ధరించి ముహూర్తకాలంలో 14,000 మంది రాక్షసులను అంతం చేశాడు. కరదూషణ, త్రిశిర అనే రాక్షస నాయకులను కూడా సంహరించి దండకారణ్యాన్ని నిష్కటకంగా చేశాడు. రాముని పరాక్రమాన్ని చూసి దేవతలు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు.
రావణుడికి వార్త. ఈ ఘోర పరాజయాన్ని చూసి అకంపనుడు అనే రాక్షసుడు తప్పించుకుని వెళ్ళి రావణుడికి విషయం చెప్పాడు. రాముడిని నేరుగా గెలవడం అసాధ్యమని, సీతను అపహరిస్తేనే రాముడు బలహీనపడతాడని రావణుడికి దుర్బోధ చేశారు. జై శ్రీరామ్. రామాయణంలో ఇద్దరు స్త్రీలు కథని మొత్తం మార్చివేశారు. వారే మందర, శూర్పణఖ. తెల్లవారితే రాజు అవుతాడని అనగా మందర పన్నిన పన్నాగం రాముణ్ణి అడవుల వైపు నడిపిస్తే 13 సంవత్సరాల వనవాసం ఎలాంటి సమస్య లేకుండా ఎంతో సౌఖ్యంగా సాగింది. మరొక్క 11 నెలల్లో అంతే రాముడు అయోధ్యకు చేరుతాడు. పట్టాభిషేకం అవుతుంది. అంతా క్షేమమే అనే సమయంలో శూర్పణఖ వచ్చి రాక్షస సంహారం వైపు రామునికి అడుగులు పడేలా చేసింది. నిజానికి శూర్పణఖ అనే స్త్రీ లేకపోతే రావణుడు ఎప్పటికీ పడిపోయేవాడు కాదేమో. రాముడు ఆ కారణంగా ఎవరిని సంహరించడు కాబట్టే ఇంత కథ నడవాలి. రావణుడు పడిపోవాలి అని నిర్ణయం జరిగింది కనుకే ఈ ఇద్దరు స్త్రీలు అలా ప్రవర్తించి ఉండవచ్చు. సశేషం. జై శ్రీరామ్.